హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ రూబీ. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఫస్ట్లీ అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. ఇక్కడైతే నా డెకరేషన్ అనమాట, సింపుల్గా చేసినాను. కలశం ఇవన్నీ కూడా నేను మంచిగా చేద్దాం అనుకున్నా, బట్ పాపతో అసలు అవ్వలేదు అనమాట. ఆ సింపుల్ డెకరేషన్ ఒకటే పీకేస్తూ ఉండే, ఇంకా నాకు అసలు ఓపిక లేకుండా పోయింది. ఇక్కడ పూజ స్టార్ట్ చేద్దామని పాప వచ్చి కూర్చుంది, ఇంకా అసలు కూర్చోవట్లేదు, మొత్తం అన్నీ లాగేస్తూ ఉంది. నాకు ఫస్ట్ టైం కొత్త, ఏం చేయాలో తెలియదు. ఇంకా దట్టు పాప విసిగిస్తూ ఉండే అనమాట, అన్నీ లాగేస్తూ ఉండే. ఇంకా అందుకని చెప్పేసి మా హస్బెండ్ పాపని తీసుకెళ్ళిపోయాడు లోపలికి. ఇంకా నేను ఇక్కడ పూజ స్టార్ట్ చేసినాను అనమాట. టైం 11 అట్లా అయింది, లేట్ అయింది పూజ స్టార్ట్ చేసేసరికి. నాకు అసలు ఏం చేయడం తెలియదు కదా, అందుకని చెప్పేసి ఇంకా వరలక్ష్మి వ్రతం బుక్ తెచ్చుకున్నాను. ఇంకా సేమ్ దాంట్లో ఎలా ఉందో అలా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యాను అనమాట, లైన్ బై లైన్. ఇంకా కొత్త కదా నాకు, నెక్స్ట్ ఇయర్ కదా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది, మంచిగా చేయొచ్చు టెన్షన్ లేకుండా. నేనైతే ఇంక ఇక్కడ బుక్లో చూసుకుంటూ స్టార్టింగ్లో ఆచమనం నుంచి స్టార్ట్ అయ్యిందనమాట. ఆచమనము, దీపారాధన, భూతశుద్ధి, ప్రాణాయామము, సంకల్పం అని చెప్పేసి, అండ్ కలశ పూజ, పసుపు గణపతి పూజ, అండ్ ఇంకా చాలా అనమాట. అదాంగ పూజ అని చెప్పేసి, లక్ష్మీ అష్టోత్తరములు, అండ్ లక్ష్మీ స్తోత్రం అని చెప్పేసి, సో ఇవన్నీ అనమాట. ఇంకా లైన్ బై లైన్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా ఇక్కడ అయితే నేను ప్రిపేర్ చేసిన నైవేద్యాలు మొత్తం అమ్మవారికి పెడతా ఉన్నాను. నేనైతే ఓన్లీ 5 టైప్సే చేసినాను అనమాట. ఇంకా వరలక్ష్మి వ్రతం అంటేనే మెయిన్ తోరం ఇంపార్టెంట్ కదా. ఇంకా తోరం ప్రిపేర్ చేసుకొని మా హస్బెండ్తో కట్టించుకుంటా ఉన్నాను. దాంట్లో ఉందన్నమాట, కట్టించుకునేటప్పుడు ఇది చదువుకోవాలి అని చెప్పేసి ఇంకా సేమ్ అలాగే కట్టించుకుంటూ చదువుతూ ఉన్నాను. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో దండం పెట్టేసి ఇంకా హారతి కూడా ఇచ్చేసాను. నేనైతే పులిహోర, పాయసము, దద్దోజనము, వడలు, శనగలు అనమాట, ఆ 5 టైప్స్ చేసినాను. టేస్ట్ చాలా బాగుండే. మనం దేవుడి కోసం చేసినప్పుడు టేస్ట్ చూడకపోయినా బాగా కుదురుతాయి కదా. ఇంకా వ్రతం ఎండింగ్ అంటే మంగళహారతితోనే ఉంటుంది. ఇంకా నేను కూడా మంగళహారతి ఇచ్చేస్తూ ఉన్నాను అనమాట. ఆ బుక్లో సాంగ్ ఉంటే ఇంకా ఆ సాంగ్ వాడుకుంటూ మంగళహారతి కూడా ఇచ్చేసినాను. పూజ అయితే ఇప్పుడే అయిపోయింది. ఫస్ట్ పాప బాగా ఇబ్బంది పెట్టింది, అసలు మొత్తం లాగేస్తూ ఉంది. ఇంకా మా హస్బెండ్ లోపలికి డోర్ పెట్టేస్తున్నాడు అనమాట. అంటే ఏం తప్పు చదివానా ఏంటో కూడా తెలియదు, కొన్ని మిస్టేక్స్ అవుతూ ఉంటాయి కదా. బట్ నాకైతే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా అనిపించింది. ఫస్ట్ టైం చేసిన నేను జస్ట్ బుక్ చూసి ఆ బుక్లో మొత్తం చదివేసిన, చూపిస్తాడండి బుక్. వరలక్ష్మి వ్రతకల్పం అనమాట. సో చాలా బాగా, అంటే మొత్తం దీంట్లో అన్నీ ఉన్నాయన్నమాట. అయితే మొత్తం ఇంకా లైన్ బై అని ఇక్కడ నుంచి మొదలు పెడితే ఎన్ని వరకు మొత్తం చదివేసిన అనమాట. అంటే ఇంకా నాకు ఫస్ట్ టైం కదా యూట్యూబ్లో చూసినా కానీ ఒక్కొక్కది ఒక్కొక్కలా చెప్తా ఉన్నారు. బుక్నే ఫాలో అవుతూ ఇంకా చదివేసిన అనమాట, ఇందులో ఎలా ఉందో. ఇంకా ఫైనల్గా అయితే మా హస్బెండ్ బ్లెస్సింగ్ కూడా తీసుకున్నాను. టైం 2 o'clock అవుతుంది అనమాట. ఇప్పుడే ప్రసాదం తినేసినాను. నిద్ర వచ్చేసింది చెప్పాలంటే. అసలు మార్నింగ్ 3 o'clock లేచినాను, అందుకే ఇంక అట్లీస్ట్ వర్క్ ఫాస్ట్గా అయిపోయింది. 3 o'clock పని అయిపోయింది. బట్ ఏమైనా తెలియదు, నేను 11 దాకా పూజ స్టార్టే చేయలేదు. 8కి అయిపోయింది పని మొత్తం కంప్లీట్. నాకు ఫస్ట్ టైం కదా, కొంచెం అసలు ఏంటిలో అర్థం కావట్లేదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. యూట్యూబ్లో చూసినా అయినా సరే కన్ఫ్యూజ్ అవుతా ఉంది, ఏం స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి. నేను పెడతా అంటే పాపిల్లి పీకేస్తుంది, నేను సర్దు కూడా ఇక్కడ మొత్తం ప్రధానం పీకేస్తుంది. అక్షంతలు, బియ్యం మొత్తము తెలియదు తనకు కూడా, అన్నీ పీకేస్తూ ఉందన్నమాట. సో అట్లా అయింది, కాబట్టి ప్రశాంతంగా అయిపోయింది. మిస్టేక్స్ అయి ఉంటే చాలా, ఫస్ట్ టైం కదా, జస్ట్ బుక్ చూసి చదివేసిన. ఇంకా ఇప్పుడే ఈవినింగ్ పూజ కూడా అయిపోయిందనమాట. క్లీన్ చేసేసి ఇంకా మొత్తము మళ్ళీ దీపం పెట్టేసినాను. ఇంకా ఇక్కడ మా ధృవి అయితే మంచిగా పడుకొని లేచి ఫ్రెష్ అయిపోయింది అనమాట. ఇంకా రెడీ చేసామని కూడా మళ్ళీ అక్కడ చూడండి, ఆ గిన్నెలు, స్పూన్లు ఇంట్లో ఉన్నాయి, మొత్తం బయట పడేస్తూ ఉంటుంది. ఆ గేట్కి కొంచెం గ్యాప్ ఉందనమాట. ఆ గ్యాప్లో కాలు పెట్టేసి గేట్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఇంకా అందులో కాలు పడి మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, వీడియో చూస్తున్నా అని తెలిసి కొంచెం ఇట్లా స్టైల్గా నిల్చొని ఇంకా చూడాలా వద్దా అని చెప్పి ఒక సైడ్కి చూసుకుంటూ క్యూట్గా ఇట్లా నవ్వుతూ ఉంటుంది. భలే అనిపిస్తుంది ఒక్కొక్కసారి అభిషేకాలు చూస్తుంటే. అయితే ఇంకా ఇక్కడ చూడండి, సైకిల్ బుట్టలో అయితే పసుపు, వాటర్, అక్షింతలు ఇవన్నీ అనమాట. మార్నింగ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇంకా పసుపు, అక్షింతలు, బియ్యంతో అయితే నేను కలుపుతూ ఉంటే ఆమె తీసుకొచ్చి దీంట్లో పోస్తూ ఉంది. ఇంకా వద్దంటే ఏడుపు అనమాట. నేను క్లీన్ చేయడము, నేను కలుపుకోవడం, మళ్ళీ ఆమె అట్లనే పోస్తూ ఉంది. ఇంకా వదిలేసని అయితే ఇక్కడైతే ఇంకా సైకిల్ ఎక్కేస్తుంది అనమాట మంచిగా. ఇంకా సైకిల్ ఎక్కి ఏదో బయటకు వెళ్తున్నా అని చెప్పి హాయ్ బాయ్ అని చెప్తా ఉంటుంది. ఆమెకు తొక్కడం అవన్నీ ఏం రాదు, కార్లు అందవు, చేసి అట్లా కూర్చొని ఇంకా ఏదో వెళ్తున్నా అని ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడేమో ఆ కబోర్డ్ పైన ఏదో ఐటమ్ ఉందంట, అది కావాలంట, ఇస్తావా ఇవ్వవా అని చెప్పి ఇంకా నా వెంటబడి ఏడుస్తూ ఉంది ఇచ్చే వరకు. తాంబూలంకి వెళ్తున్నాం. మా డ్రెస్ ఎలా ఉంది చెప్పండి.
నేను కూడా ఒక ఇద్దరికి ఇచ్చిన, ఇంకా ఇవ్వాలి. నాకు కొత్త కదా అపార్ట్మెంట్లో, పెద్దగా ఎవరు తెలియదు అనమాట. జస్ట్ ఒక 5 మెంబర్స్ చెప్పిన, ఇంకా వాళ్ళైతే ఇంకా రాలేదు. ఆ లోపు నేను తీసుకుందామని వెళ్తున్నాను అనమాట. ఉడకపోస్తుంది కదా, ఫుల్ హ్యూమిడిటీ ఉంది. మేబీ ఫుల్ వర్షం పడుతుంది నైట్, అట్లనే ఫుల్ పడింది కదా, హారిబుల్ ఉంది. అసలు ఇక్కడ చూడండి అమ్మవారిని ఎంత బాగా డెకరేట్ చేశారో. బ్యాక్ డ్రాప్స్ కానీ అమ్మవారికి రెడీ చేయడము, శారీ డ్రేపింగ్, ఇవన్నీ అసలు ఎంత ఓపిక అనిపించింది. మోస్ట్లీ అందరి హౌజెస్లో ఇట్లనే అనమాట, బాగా డెకరేట్ చేసి విగ్రహం పెట్టేసుకున్నారు. నేనైతే అందరూ రికార్డ్ చేయలేదు, ఓన్లీ ఒక 3 మెంబర్స్ అట్లా రికార్డ్ చేసిన అనమాట. అందరికి ఇష్టం ఉండదు కదా అందుకని చెప్పేసి. బట్ చాలా బాగుండే అందరి ఇంట్లో అమ్మవార్లు అయితే. అసలు వాయినం తీసుకోవడం అయితే ఇప్పుడే అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. ఇంకా చాలామంది ఉన్నారు కానీ నాకు ఇంకా పాపకు ఫుడ్ పెట్టా అని చెప్పేసి ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంకా పాపకు పెట్టేసిన, ఇంకా తిరిగి ఓపిక లేదు. చాలా మెంబర్స్ పిలిచినారు, బట్ ఇంకా చాలే అనుకున్నాను నేనైతే. పాప కోసం తను తిరిగా అంటే కష్టం నాతో పాటు అని చెప్పేసి నేను 7 మెంబర్స్ ఇచ్చిన. 2 ఆంటీలు వస్తా అన్నారు, సో చూడాలి ఎప్పుడు వస్తారో ఏంటో. ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకోవాలి. భలే ఉంది అందరింటికి వెళ్తుంటే, వాయినం తీసుకుంటే. ఇంతమందికి నేను ఎప్పుడు వెళ్ళలేదు అనమాట. ఫస్ట్ ఇయర్ వెళ్ళినా, బట్ అప్పుడు ఏంటంటే ఒక 3 మెంబర్స్ ఇంటికి అట్లా వెళ్ళినాం అంతే. ఇప్పుడే 6-7 మెంబర్స్ ఇంటికి వెళ్ళినట్టున్నాం. ఇంకా ఫుల్గా పడుకోవాలనిపిస్తుంది, బట్ రేపు మార్నింగ్ మళ్ళీ అది కదిలిచ్చి అది పని ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఎర్లీగా లేవాలి. మేబీ సండే పడుకుంటానేమో, చూడాలి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. ఐ హోప్ మీకైతే ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.